కరీంనగర్ జిల్లా సిర్ఫపల్లి గ్రామ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న డంప్ యార్డ్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ సిరసపల్లి గ్రామ పంచాయతీతో పాటు అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన దీక్ష ప్రారంభించారు. డంప్ యార్డ్ ఏర్పాటు చేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటారని అఖిలపక్ష నాయకులు అన్నారు. దేశానికి సీడ్ ఎక్కువగా ఎగుమతి చేసే ఈ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే పొలాలు కూడా పూర్తి స్థాయిలో నాశనమవుతాయని, రైతులకు తీవ్ర నష్టం జరుగుతోందని అన్నారు. వెంటనే డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. పార్టీల నాయకులు కూడా ఇది తెలుసు. ఎవరు కూడా కింద అంటే మేము గత సిర్సపల్లి గ్రామం నుంచి ఆర్టీఓ గారికి, కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు ఇది నడుస్తుంది వాళ్ళ రన్నింగ్ కదా. నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు 2 years మన ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడే అక్కడ వాళ్ళందరూ నిరసన తెలిపితే అక్కడ ఎమ్మెల్యే నాగరాజు గారు దీన్ని వాళ్ళు హామీ ఇచ్చిండు. దానిలో భాగంగా నిన్న మొన్న వాళ్ళు కడియం శ్రీహరి గారు నాగరాజు నేను ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నట్టు ఇలా పార్టీ సంపూర్ణంగా బండి సంజయ్ గారు ఎంపీ గారి దృష్టి కూడా తీసుకుపోతాం. దీన్ని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి ఏ రకంగా చేయాలో ఆ రకంగా మేము ప్రతిపక్ష పార్టీగా ఇవాళ మేము కూడా ఒత్తిడి చేస్తాం. ఎంపీ గారి దృష్టి కూడా తీసుకుపోతాం. దీని మీద పోరాటంలో మేము ముందుంటాం. తర్వాత అధికారులతో కూడా మాట్లాడడం కూడా బండి సంజయ్ గారితో, కేంద్ర మంత్రి వారితో మాట్లాడతాం. హుజురాబాద్ మున్సిపాలిటీ సమీపంలో డంపింగ్ యార్డు చుట్టుపక్కల ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీ సంబంధించినటువంటి డంపింగ్ యార్డ్ అంతా వేస్టేజ్ అంతా కూడా తీసుకొచ్చి హుజురాబాద్ లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచన ఏదైతుందో ఈ యొక్క ప్రభుత్వ ఆలోచన, అధికారుల ఆలోచన తీవ్రంగా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. దీన్ని ఇలా నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ముఖ్యంగా సిరిసపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు వారి ఆధ్వర్యంలో ఇవాళ హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహిస్తున్నటువంటి ఒక రిలే నిరసన దీక్షకి భారతీయ జనతా పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తున్నది. ఇలా అనాలోచితమైనటువంటి ఒక మున్సిపాలిటీ పరిధిలో సమీపంలో ఇవాళ ఈ యొక్క డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం అనేది అది మరి ఎవరు ఆలోచించారు, ఏది ఆలోచన అయినప్పటికీ కూడా తీవ్రమైనటువంటి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటి ఆలోచన వెంటనే విరమించుకోవాలి. ఇవాళ అనేక వేల కోట్ల రూపాయలతోటి ఇవాళ ఒక మన 4 లైన్ హైవే వస్తుంది, నేషనల్ హైవే వస్తుంది. ఈ సిరిసపల్లి గ్రామం కానీ చుట్టుపక్కల ఈ యొక్క హుజురాబాద్ ప్రాంతంలో బైపాస్ ఏరియాలో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియాలో తీసుకొచ్చి, అంతేకాకుండా వ్యవసాయ యోగ్యమైనటువంటి ఇవాళ కరీంనగర్ జిల్లాలోనే అత్యధికంగా పంట పండించేటువంటి సిరిసపల్లి గ్రామ శివారులో ఇవాళ ఈ యొక్క డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం కారణంగా వ్యవసాయదారులకే కాదు, ఇక్కడ హుజురాబాద్ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు వాళ్ళ యొక్క ఆరోగ్యాలకు కానీ, పర్యావరణానికి కానీ, భూగర్భ జలాలకు కానీ, ఇవాళ పశు సంపద కానీ ఇవాళ అన్నిటి కూడా ఇలా పెను ముప్పు ఒక దాపురించేటువంటి అవకాశం ఉన్నది. ఇవాళ కరీంనగర్ లోనే డంపింగ్ యార్డ్ ఉంటే దాని నుంచి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి తొలగించడానికి ఇవాళ వందల కోట్ల రూపాయలు వెచ్చించిన ఇవాళ అక్కడి నుంచి తొలగించినటువంటి పరిస్థితి ఉన్నది. చాలా తీవ్రమైనటువంటి అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో తీసుకొచ్చి హుజురాబాద్ తీసుకొచ్చి డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం అనేది చాలా తీవ్రమైనటువంటి విషయం. తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలా భారతీయ జనతా పార్టీ కూడా అది ఒక సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది. ఇవాళ అధికారులు వెంటనే, అది అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ యొక్క వాళ్ళ ఆలోచన ఏదైతుందో ఇక్కడ ఏర్పాటు చేయాలంటే ఆలోచన వెంటనే విరమించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. లేనట్లయితే ఈ యొక్క అఖిలపక్ష ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కూడా సంపూర్ణంగా ఈ యొక్క దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే మా కార్యకర్తలు కానీ, మా నాయకులు అందరూ కూడా దీనికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తాం. ప్రత్యక్షంగా మేము కూడా ఈ యొక్క ఆందోళనలో మేము కూడా పాల్గొంటామని చెప్పి ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేసాం, ఇక్కడ కార్యక్రమాలు చేసాం. ఇప్పుడు కూడా మా సంపూర్ణంగా మేము మద్దతు ప్రకటిస్తామని చెప్పి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. వెంటనే ఈ యొక్క డంపింగ్ యార్డు ఏర్పాటు చేసిన ఆలోచనను వెంటనే విరమించుకోవాలని చెప్పి మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరొకసారి డిమాండ్ చేస్తున్నాం.